ఈ ఒక్క పిండి చేసి పెట్టుకున్నారంటే వారంలో 4-5 బ్రేక్ఫాస్ట్లు ఈ పిండితోనే చేసేయచ్చు. ఇక ముందుగా దీనికోసం అని చెప్పి రాగులు, సజ్జలు, కొర్రలు, మినపప్పు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోండి. 3 కప్పుల మెంతులు వేసి 4 గంటల పాటు నానబెట్టి ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోండి. రుబ్బేసుకున్న ఈ పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు, ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు. గట్టిగా పిండిని ముందే తీసి పెట్టుకున్నారంటే పునుగులు కూడా వేసుకోవచ్చు. ఎవరైనా సరే వాళ్ళ డైట్లో రైస్ను తగ్గించి సిరిధాన్యాలను యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్లకు ఇలాగా ఒక పిండి చేసి పెట్టుకున్నారంటే 4-5 రకాల బ్రేక్ఫాస్ట్లు అలానే స్నాక్స్ ఐటమ్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.